ఏనుగు తొండం ఘటికాచలం. ఈ మూవీలో నరేష్ గారు ఏనుగు తొండం ఘటికాచలం క్యారెక్టర్లో నటించారు. ఈ మూవీ ఫన్నీ ఎంటర్టైన్మెంట్ ప్రియులకు మంచి మూవీ అని చెప్పొచ్చు. ఇక మూవీలోకి వెళ్తే ఘటికాచలం గారు రిటైర్ అయిన ఒక నార్మల్ ఎంప్లాయీ. తనకి 2 కొడుకులు ఉంటారు. అయితే వాళ్ళిద్దరూ కూడా ఘటికాచలం పెన్షన్ డబ్బుల మీదనే ఆధారపడి ఉంటారు. ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా ఘటికాచలం ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాడు. తనకి ఒక తోడు ఉంటే బాగుంటుంది అనుకుంటున్న సమయంలో భవానీ అనే ఇంటి పని మనిషి ఘటికాచలాన్ని కొంత ప్రేమగా చూసుకుంటూ ఉండడంతో ఆమెని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. అదే విషయం తన 2 కొడుకులకు చెప్పి పెళ్లి చేసుకుంటాడు. పని మనిషి తన అమ్మ స్థానంలోకి రావడం ఎవరికీ ఇష్టం కాకపోగా ఎక్కడ నాన్న పెన్షన్ కూడా ఇద్దరికీ రానివ్వకుండా చేస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. అందరూ ఆలోచించి ఘటికాచలానికి ఇన్సూరెన్స్ చేపించి కొంతకాలం తర్వాత చంపేసి న్యాచురల్ డెత్గా సృష్టించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి అనుకుంటారు. కానీ డెస్టినీ వాళ్ళ ప్లాన్కి అడ్డు వేస్తుంది. ఫస్ట్ నైట్ రోజే ఘటికాచలం చనిపోతాడు. ఎలాగైనా ఘటికాచలం చనిపోయాడు అన్న విషయాన్ని దాచి ఇన్సూరెన్స్ చేపించాలి అని ట్రై చేస్తారు. ఇంతకీ వాళ్ళు పడే పాట్లు ఉంటాయి. ఒక్కో సీన్ మామూలుగా ఉండదు. ఇంతకీ నిజం బయటపడకుండా ఇన్సూరెన్స్ చేపించారా లేదా? ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నారా లేదా? నిజానికి ఘటికాచలం చనిపోయాడా? ఈ విషయాలు మీకు తెలియాలి అంటే మూవీ చూడాల్సిందే. మూవీ అయితే చాలా బాగుంది. ఎలాంటి బోల్డ్ సీన్స్, అడల్ట్ కంటెంట్ లేదు. ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీగా ఈ మూవీ చూడొచ్చు.